నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, ప్రస్తుతం చూసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలా గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలో అనేక మంది వేల మంది రైతులు చనిపోయారు, చంద్రబాబు నాయుడు గారి వల్లే చనిపోయారు అంటూ శ్యామల మాట్లాడుతూ ఇప్పుడు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తూ ఉన్నాడు. ధర్నా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. చాలామంది రైతులు ఈ రోజున మారు మనసు పొంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నారంటూ యాంకర్ శ్యామల మాట్లాడుతుందన్న. రాబోయే రోజుల్లో విస్తృత స్థాయిలో ఇంకా మేము ఇలాగే ధర్నాలు చేస్తాం, కూటమి ప్రభుత్వాన్ని ఎల్లగడతామని చెప్పి శ్యామల మాట్లాడుతున్న మాటలపై మీ అభిప్రాయం అన్న? అసలు మీరు ఆవిడ గురించి అడగడమే పెద్ద కామెడీ విషయం. సో మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే ఏ వ్యాఖ్యల గురించి మాట్లాడుకోవాలి అని కొన్ని అర్హతలు ఉంటాయండి. ఈరోజు మేబీ శ్యామలా గారి గురించి మాట్లాడితే, ఎందుకంటే ఆవిడ ఉన్న రేంజ్కి నేనున్న రేంజ్కి నేను మాట్లాడితే ఏమన్నా కొద్దో గొప్ప 1% లేదా 0.1% నా ఇమేజ్ ఏమో పెరుగుద్దేమో, కానీ అలాంటి వాళ్ళ వల్ల మాట్లాడడం వల్ల పార్టీ ఇమేజ్ డౌన్ అవుద్దండి. ఈరోజు నా పర్సనల్గా నా వ్యక్తిగతంగా శ్యామలా గారి గురించి మాట్లాడితే నా పర్సనల్ ఇమేజ్ ఏమన్నా 0.1% అలా పెరగొచ్చేమో, కానీ తెలుగుదేశం పార్టీకి ఏం ఉపయోగం నేను అది మాట్లాడడం వల్ల? లేదంటే ప్రజలకి ఏం ఉపయోగం? పార్టీ సంగతి కూడా పక్కన పెడితే ప్రజలకి ఏం ఉపయోగం? ఆవిడ అంటా ఉన్నారు రైతుల ధర్నా సక్సెస్ అయిందని. 4 గోళ్ల మధ్య కూర్చుని 2 మైకుల్ని 4 కెమెరాలను ముందు పెట్టుకుని ధర్నా సక్సెస్ అయిపోయిందని, ప్రజలు స్వాగతిస్తున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మేమే అధికారంలోకి వస్తామని శ్యామలా గారు ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. లేదంటే మా ఇంటి పక్కన ఉన్న కింద డ్రాయర్ వేసుకొని బుడ్డోడు కూడా చెప్తాడు. చెప్పడానికి ఏముంది, ఏదైనా చెప్పవచ్చు, మాటలే కదా. చేతల్లోకి రండి. నిజంగా ప్రజలు అంతా ఈ 6 నెలల్లోనే మీరు చెప్పినంత ఇసుగెత్తిపోతే ప్రజల్లోకి మీరు రావాలే, ప్రజలు మిమ్మల్ని స్వాగతించాలే. ఈ రోజుకి ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారంటే వాస్తవం మాట్లాడుకోండి. ఎవరికి భయపడుతున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారు, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది కదా. శ్యామలా గారు కానీ లేదా రోజా గారు కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి బెటర్ అనిపిస్తున్నాడండి ఒక్కోసారి. ఆ ఎయిర్పోర్ట్ బయట, ఏ రైల్వే స్టేషన్ బయట, ఏ బస్ స్టాండ్ బయట, లేదా ఏ పార్టీ ఆఫీస్ బయట మైకుల ముందు ఏదో ధైర్యంగా సమాధానం చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చూసినా లేదా మిగిలిన వాళ్ళు చూసినా ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు 4 గోడల మధ్యలో ఇలా కెమెరా వస్తుంది, ఒక మైక్ పెడతారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతారు, మేము పెద్ద హీరోలం తోపులు అనుకుంటారు. వాటికి మళ్ళీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర యువజన విభాగాలు, బొసానాలు ఇవన్నీ ఇచ్చుకుంటా వాళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ లాంటి వాడి పరిస్థితి ఏంటండి? ఆ రోజు రెచ్చగొట్టారు అనుమాలుండి, ఈరోజు ఆవిడ పరిస్థితి ఏంటి? శ్యామలా గారికి కూడా తెలుసు ఆవిడ పరిస్థితి ఏంటో. అదే ఇండస్ట్రీ నుంచి వచ్చారు, అదే పవన్ కళ్యాణ్ గారిని ఈవిడ ఎన్ని విమర్శలు చేశారండి. ఆవిడ చేసిన తప్పుల్ని పక్కన పెట్టేసి ఎదుటోడి మీద నెపాలు నెట్టేసి ఎదుటోడిని ఏదో చేసేయాలి, మనం చేసిందల్లా కరెక్టో ఎదుటోళ్ళు చేసిన తప్పు అనుకుంటే ఎట్లా? చూడ్డానికి చాలా అందంగా ఉంటారు శ్యామలా గారు, చక్కగా నిండుతనంతో తెలుగు అమ్మాయిలా కనిపిస్తారు. మనం మాట్లాడే మాట మన వ్యక్తిత్వానికి, చూసే అందానికి కాదండి, మన లోపల ఉన్న మన వ్యక్తిత్వానికి అభిమానం పెరిగేలా మనం వ్యాఖ్యలు చేయాలి. కానీ మనం మీడియా ముందుకు రాగానే సొల్లుగా అర్చుకుంటా, వక్రీకరించుకుంటా ఇక ఎలాగైనా మాట్లాడవచ్చు దాని గురించి. అలాంటి అభిమానం కావాలి అనుకుంటే మీరు ఏదైనా మాట్లాడుకోండి. స్వచ్ఛంగా మీ వ్యక్తిత్వానికి అభిమానాలు కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే వాస్తవాలు మాట్లాడండి. ఈరోజు వాస్తవాలు అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు గ్రహించారు, అందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పటికి మీరు మారకుండా మీలాంటి వాళ్ళని ఎదరబెట్టి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా మీకు అర్థం కావట్లేదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత అభిమానం చూపిస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు కానీ, ఇండస్ట్రీకి కానీ, లేదా రాష్ట్రానికి కానీ ఏం మంచి జరిగింది ఒక 5 ఏళ్లలో? శ్యామలా గారు మంచి, మీరు ఒక టకటక ఆలోచించకుండా ఒక 5 అంశాల గురించి మాట్లాడండి. మీరు మాట్లాడలేరు. అసలు ఏమున్నాయి మీరు 5 కాదు 2 అంశాల గురించి మాట్లాడమన్నా మీరు మాట్లాడగలరా? మాట్లాడలేరు. మరి ఎందుకు? ఈరోజు రైతుల సంగతి చూడండి ఒకసారి. వరదల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే ఎంత స్పీడ్గా ప్రభుత్వం స్పందిస్తూ ఉందో చూడండి. అలాగే వరి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలు సమయం ఇచ్చిన 12 గంటలు 24 గంటలు తిరగకుండానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు.
వాళ్ళకి సబ్సిడీల్లో డ్రిప్స్ ఇస్తూ ఉన్నారు, పరికరాలు ఇస్తూ ఉన్నారు, ఇన్ని ఇస్తూ ఉంటే ఇంకా రైతులకి ఏం జరగలేదని మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా ఒక అంశం మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. 6 నెలల వ్యతిరేకత వచ్చేసింది, ప్రభుత్వం అంతా పడిపోతుంది, జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడాడు. అప్పటి నుండి కూడా ఈ నెల రోజుల్లో ఇదే అంశం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవంటారు. ఇదేంటి నిజమేనంటారు అనేది? అంటే నేను డైరెక్ట్ పాయింట్ ఒకటి అడుగుతానండి, ప్రజలనే అడుగుతున్నా. నిజంగానే 6 నెలల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందే అనుకుందామండి. మీరు అంటున్నారు కదా, వస్తే ప్రతిపక్ష పార్టీలు అనేవి అలా 4 గోళ్ల మధ్యలో ఉంటాయా? ప్రజలారు ఒక్కసారి ఆలోచించండి. మీ గుండెల మీద మీ చేసుకుని ఎవరైతే వైసీపీ కార్యకర్తలు అని చెప్పుకుంటున్నారో మాకు 40% ఓటింగ్ ఉందని చెప్తా ఉన్నారో ఆ 40% ఓట్లు వేసిన వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకత వస్తే ప్రజలు ఎందుకు ధర్నాలు చేయట్లేదు? ఎక్కడా కూడా ఏ రైతు రోడ్డు ఎక్కారు, ఏ ఉద్యోగస్తుడు రోడ్డు ఎక్కాడు, ఏ యువకుడు రోడ్డు ఎక్కాడు, ఏ మహిళ రోడ్డు ఎక్కింది, ఏ సంస్థ రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు చెప్పితే అదే జరిగిపోతుంది అని నమ్ముతున్నారు చూసారా, వాళ్ళంత గొర్రె మంది ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండరండి. రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, మన ఇల్లు నాశనం అయిపోయినా పర్వాలేదు, మనకి గుర్తింపు ఉందా లేదా, మనల్ని మన నాయకుడు గుర్తించాడా లేదా అని చెప్పే పబ్లిసిటీ పిచ్చిలో ఉంటారు చూసారా, వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదండి. మనం ఎవరి గురించైనా మాట్లాడుకోవాలంటే రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళ గురించి మాట్లాడాలి. నిజంగా వీళ్ళు అంటున్న తీవ్రమైన వ్యతిరేకత ఉంటే కూటమి నాయకులు ప్రజల్లో తిరగలేకపోయే వాళ్ళకి అంత ధైర్యంగా. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడికన్నా వెళ్ళి మీటింగులు పెడుతుంటే జనాలు ఏ విధంగా వస్తున్నారో చూస్తూ ఉన్నాం. అలాగే లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఎక్కడన్నా మీటింగులు పెడితే అక్కడికి ప్రజలు వచ్చి ఏ విధంగా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారో, దానికి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంక వ్యతిరేకత ఎక్కడుంది? వ్యతిరేకత అంటే మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మన చుట్టూ పోలీసులను పెట్టుకుని పరదాలు కట్టుకుని వెళతాం చూసారా, అలాంటి సమయమే వ్యతిరేకత సూచన అండి. ఈరోజు దర్జాగా సెక్యూరిటీ లేకుండా లేదంటే ప్రోటోకాల్ లేకుండా ప్రజల్లోకి నాయకులు వెళ్ళిపోతుంటే వ్యతిరేకత వచ్చిందంటారంటే నాకు అర్థం కావట్లా. అంటే వీళ్ళ ఆలోచనలో వ్యతిరేకత అంటే ఏంటి? పరదాలు కట్టుకుని ప్రజల్లోకి వెళ్ళడం అనేది ప్రజల్లో మంచి ఏమంటారు మద్దతు దొరికినట్ట, స్వేచ్ఛగా వెళితే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్ట. మరి నాకైతే తెలీదు. అంటే మేబీ ఎలాగన్నా నేను రాజకీయాల్లో వీళ్ళు 10 ఆకులు చదివితే నేను అరాకు కూడా చదవకపోయి ఉండొచ్చు. బట్ కనిపిస్తుంది కదా కళ్ళకి, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు కనిపిస్తున్నదా ఒకటైతే వీళ్ళు మాట్లాడుతుంది నిజం అనుకుంటే ఇంకా వీళ్ళకన్నా పిచ్చోళ్ళు ఎవరుంటారు చెప్పండి. నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటే మీరు కూడా 3 కాళ్ళు అనాల్సిందే అంటే ఆ మనస్తత్వ ధోరణి కదా ఈరోజు మిమ్మల్ని అధికారానికి దూరం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వండి. ఈ రోజుకి అదే ఆలోచన విధానంతో అదే అబద్ధపు ప్రచారం చేసుకుంటా పోతే ఇంకా మీరు ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు 40% ఓటింగ్ ఉందని, రేపు అనే రోజు అది కూడా ఉండకపోవచ్చు. అది గుర్తుపెట్టుకుని ఇక నుంచైనా మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నా. మేబీ మీరు ఇక మించే కాదు, మీ జీవితంలో మీరు మారరు, మీ బతుకులు ఇంతే.